ఎంతసేపు? తొందరగా రా. అమ్మా రాణి, ఏంటన్న పిలిచావు? ఇవి ఉండనివ్వమ్మా. బాయ్ అమ్మా, బాయ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు పాఠాలు ఏమీ జరగట్లేదు. మీరు జీవితంలో ఏమవుదాం అనుకుంటున్నారో నేను ఈరోజు తెలుసుకుందాం అనుకుంటున్నాను. రంగా, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నా మాస్టర్. మా ఊర్లో ఒక ఆసుపత్రి కూడా లేదు. నా స్నేహితుడికి ఫిట్స్ వస్తే దూరంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్తుంటే చనిపోయాడు. అందుకే. కూర్చో కూర్చో. రాజు, నువ్వు జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నావు? నేను ఐపీఎస్ అవుదాం అనుకుంటున్నా మాస్టర్. ఎలాంటి నేరాలు జరగకుండా చూసుకుంటా. మంచి ఆలోచన. కూర్చో. అమ్మా రాణి, నువ్వు జీవితంలో ఏమవుదాం అనుకుంటున్నావు? ఇదేంటి మొక్కను ఇక్కడ వదిలేశారు? ఎవరిక్కడ పెట్టారు? ఎవరు కనిపించట్లేదే. ఈ మొక్కను ఎక్కడ నాడుదాం? అయ్యో, ఈ మొక్క ఎండిపోతుందే. దీన్ని ఎలా కాపాడాలి? దీనికి దాహం వేస్తుందేమో. ఇప్పుడు ఎలా? కూర్చోండి కూర్చోండి. పిల్లలు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు ఇప్పుడు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం. ఆ ఎగ్జామ్ పాస్ అయితే మీ పై చదువులు గవర్నమెంటే చూసుకుంటుంది. ఆ ఎగ్జామ్ ఫీజు 300 కట్టాలి. అది వారంలోగా. రాజు, ఏమైంది అలా కూర్చున్నావు? మాస్టర్ గారు చెప్పారు కదా, నాకు ఆ ఎగ్జామ్ రాయాలని ఉంది. ఆ 300 కట్టాలంటే మా అమ్మ చాలా కష్టపడాలి. మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి మా అమ్మ చాలా కష్టంగా పెంచుతుంది. ఇప్పుడు అమ్మను ఎలా అడగాలి? మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి మా అమ్మ చాలా కష్టంగా పెంచుతుంది. ఇప్పుడు అమ్మను ఎలా అడగాలి? ఈ వేళప్పుడు ఏం చేస్తుంది పిల్ల? రాణి, ఏంటమ్మా ఇంకా పడుకోలేదా?
అమ్మా, ఏంటమ్మా ఈ టైంలో హుండీ పగలగొట్టావు? స్కూల్లో ఎగ్జామ్ పెడుతున్నారమ్మా. నా స్నేహితుడు రాజు ఎగ్జామ్ ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నాడని నాకు అర్థమైంది. అందుకే ఈ పని చేశాను. నా బంగారు తల్లి. కూర్చోండి. ఎగ్జామ్ ఫీజు ఎవరైతే తీసుకొచ్చారో తీసుకొచ్చి నాకు ఇవ్వండి. ఇదిగోండి మాస్టర్. నాది రాజుది మాస్టర్. అమ్మా రాణి, నువ్వు జీవితంలో ఏమవుదాం అనుకుంటున్నావు? ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నా మాస్టర్. పేద పిల్లలందరికీ బడులు కట్టించి అందరికీ మంచి చదువులు అందించాలనుకుంటున్నాను. అందుకే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. మాస్టర్ గారులా ఉన్నారే. మాస్టర్ గారు, ఒక నిమిషం కారాపు. మాస్టర్ గారు, నువ్వు మాస్టర్ నన్ను గుర్తుపట్టారా? నేను మాస్టర్ రాణిని. నువ్వమ్మా, ఎంత ఎదిగిపోయావమ్మా, నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నావమ్మా. అంత ఈజీగా ఎలా మర్చిపోతా మాస్టర్? మీరు చెప్పే పాఠాలే కాదు, ప్రతి గుణపాఠం కూడా నేర్చుకున్నాను. సంతోషమమ్మా. అదే నన్ను ఈ జిల్లాకి కలెక్టర్ అయ్యేలా చేసింది. ఎంత సంతోషమైన వార్త చెప్పావమ్మా. మా మాస్టర్ గారిలా ఉన్నారే. ఒకసారి కారాబు. మాస్టర్ గారు నన్ను గుర్తుపట్టారా? నేను మాస్టర్ రాజుని. రాజు, నువ్వట్రా, ఎలా ఉన్నావు? బాగున్నా మాస్టర్. రాజు రాజు రాణి, ఇప్పుడు ఏం చేస్తున్నావు రాజు? ఐపీఎస్ మాస్టర్. త్వరలోనే మన జిల్లాకు ట్రాన్స్ఫర్ అయి వస్తున్నా. చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే. రాణి, నువ్వు ఆ రోజు చేసిన సహాయం వల్లనే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. ఎగ్జామ్ ఫీజు కట్టలేని స్థితిలో ఉన్న నాకు ఆ రోజు నీ హుండీలోని డబ్బులు తీసుకువచ్చి నా ఫీజు కట్టావు. ఆ సహాయం వల్లే ఈ పొజిషన్లోకి రాగలిగాను. నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటా. చాలా సంతోషం. అమ్మా రాణి, ఒక్కసారి అటువైపు చూడు. ఆ చెట్టు గుర్తుందా నీకు? ఆనాడు నువ్వు వేసిన మొక్కే పెద్ద వృక్షంగా మారి చాలామందికి నీడనిస్తుంది. అలాగే నువ్వు చేసిన సహాయం కూడా పెరిగి పెద్దదై రాజులా నీ ముందు నిలబడింది. మనం చేసే మంచి చెడులు మనతోనే ఎదుగుతాయమ్మా. నువ్వు ప్రకృతితో చేసిన స్నేహం, ఆ స్నేహానికి ఇచ్చిన విలువ, నీకు పెద్దల మీద ఉన్న గౌరవం, రాజు నీ మీద చూపించే కృతజ్ఞత నిన్నెవరూ అధిరోహించని శిఖరానికి ఎక్కించిందమ్మా. ఈ విలువలు తెలుసుకుంటే ఏ మనిషైనా మహారుషి అవుతాడమ్మా. నమస్తే కలెక్టరమ్మా, వెళ్ళొస్తా. అలాగే ఓకే మాస్టర్ మాస్టర్. గారు.